महेश्वर साक्षात् परब्रह्म तस्मै सद्गुरु चरणारविंद नमस्कार చేస్తూ ఆస్తిక సమాజంలో భక్తమానందరూ కూడా వారి హృదయంలో ఉన్న దానాత్మక నమస్కారం చేస్తూ మనం ఇప్పుడే దర్శనం చేసుకున్నాం వెంకటేశ్వర స్వామి అలాగే శ్రీలయ్య. ఇది వ్యాసపీఠం అంట. వ్యాసాయ విష్ణు రూపాయ కదా. మరి సాక్షాత్తు భగవత్ స్వరూపుడుగా వ్యాస భగవాన్ మనం చూస్తాం. వ్యాస మహర్షి చేసినటువంటి పని వేదాన్ని అద్భుతంగా రచించడం. తృప్తి చెందాడా? కాదు. మరి సామాన్య మానవులకి వేదం అర్థం కావట్లేదు. వాళ్ళకంత ఓపిక శ్రద్ధ రెండు లేవు. శ్రద్ధ లేదని తిట్టడానికి లేదు. కారణం అందరూ పుస్తకాలు చదువుతూ కూర్చుంటే మరి మిగతా పనులు ఎవరు చేయాలి? మనకి సమయమైన కొద్ది ఆకలిస్తూ ఉంటాం. ఓన్లీ ఒకసారి తింటే రంగు ఉండిపోతుందా? అరిగిపోతుంది. మళ్ళీ 4 గంటలుగానే ఆకలిస్తుంది. మరి జిహ్వ ఏమైనా మామూలుగా ఉందా? ఇది రుచులు కోరుతూ ఉంటుంది కదా. మరి భగవంతుడు తనకు తానుగా నిర్మాణం చేసినటువంటి ప్రపంచం అది నడవాలిగా. అది నడవకపోయినా కానీ మరి ఆయనకే ఇబ్బంది పరమాత్మకి. మరి అలాంటి యొక్క పరమాత్మ అందరికీ అన్ని పనులు ఇస్తాడు. ఎవరికి ఏ పని లేదని చెప్పడానికి అవకాశమే లేదు. మరి అంత అద్భుతంగా మీరు పని చేసుకోవాలి కదా. మరి పని చేసే వ్యక్తి నేను రామాయణ భారతాలు చదువుతూ కూర్చుంటే మరి మిగతా వాళ్ళందరి కడుపు ఎలా నింపడం? అలాంటి ఆలోచనతో మనిషి తనకు తాను సమాధానపరుచుకుంటూ మరి ప్రపంచం ముందు రావాలంటే నేను వివాహం చేసుకోవాలి, సంతానం కనాలి, మరి కన్నందుకు వాడిని పెంచే బాధ్యత. మరి నీ బాధ్యతల నడుమ మనిషి ఒక రకంగా చట్రంలో ఇరుక్కుపోయాడు. పునరపి జననం పునరపి మరణం అలా ఒక చక్రం అంటారు, తిరుగుతూ ఉంటుంది. అలా ఆ మనిషి తన పనులు తాను మురిగిపోయినప్పుడు వ్యాస మహర్షి అనిపిస్తుంది. మరి ఇంత పెద్ద పెద్ద గ్రంథాలు ఇంత పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేశాను. మరి తీరా చూస్తే అంటే ఆ గ్రంథాలు ఏం పెట్టారంటే అసలు భగవంతుడు ఏమిటి, భగవంతుడు ఎలా ఉంటాడు, ఏం చేస్తే ఆనందపడతాడు, ఆయన ఎట్లా మనల్ని ఆనందింపజేస్తాడు, అసలు ప్రకృతి ఏమిటి, ఈ ప్రకృతి మనతో ఎలా మమేకమైంది, ఈ శరీరం ఏమిటి, మీ ఆలోచన ఏమిటి, అన్ని దాంట్లో నివేదికం ఉన్నాయి వేదాలు. విస్తారంగా ఏది రాశారో వేదవ్యాసుల వారు దాన్ని మనం వేదంగా చెప్తాం. మరి వేదం అర్థం కాని పరిస్థితుల్లో ఆయనకే స్వయంగా అనిపిస్తుంది అది భగవంతుడికి. దాన్ని పురాణాలుగా రచించారు. పోనీ మరి ఇంత పురాణ పుస్తకాలు చదివి ఓపిక ఉన్నాయి మనిషికి. మహాప్రభు అన్నం పెట్టారు, దాన్ని చూడండి నా అమ్మగారు స్వామికి ఇంత టైం ఇవ్వలేదు. స్వామికి అనిపిస్తుంది నిజమే కదా. సరే ఈయన గురించి ఇంకా ఏం చేద్దాం అంటే భగవంతుడు తన స్థాయి ఏమిటి, ఆ స్థాయి నుంచి మన కోసం ఎంత దిగి వచ్చాడు. మన కోసం ఆయనకి ఆనందం. ఒక భక్తుడి కోసం పల్లకి మోసాడు అనేది అన్నమయ్య వాళ్ళు చూపించాడు. నిజం అది. భగవంతుడు మిమ్మల్ని మోస్తాడు ఎప్పుడు మీరు ఆయన కూడా పెట్టుకుంటే. ఆయన అక్కడేం కావాలి ఆనందం. అల్ప సంతోషి భగవంతుడు, చాలా అల్ప సంతోషం. స్వామి అంటే పరిగెత్తుకొస్తాడు. మీ ఆస్తులు రాసిన పని లేదు, మీ నగరం రాసిన పని లేదు. ఏమండి పొద్దున్నే మా యోగేష్ ప్రభు చెప్పారన్నమాట. భగవంతుడు కుండల మీద కూర్చున్నాడు. మనం వల్లేమా పరిగెత్తుకు వెళ్ళిపోయాం.
అక్కడ అందరూ వచ్చి అన్ని వేడుకుంటా ఉంటే ఆయన కూడా తిక్కబడుతున్నారు. ఏంద్ర ఆయన ఎప్పుడు విశ్రాంతి సముద్రంలో కూర్చున్నట్ట. సముద్రంలో మనం పాడతాం కదా, పాలకడలేపై అవునా పాట అద్భుతంగా ఉంటుంది. లక్ష్మీ అమ్మవారు కాలు ఒత్తుకున్నట్టుగా మనం ఒక అద్భుతమైన వెంటనే వచ్చేస్తుంది, మనకి ఆ ఇమాజినేషన్ అంతా పిక్చర్ వచ్చేస్తుంది. అక్కడ వెళ్ళి కూర్చున్నట్ట. అయినా మనిషి వదులుతాడా? అక్కడికి వెళ్ళడం మొదలుపెట్టాడు. ఈయనకు అర్థం కాదా, నేను ఎక్కడ కూర్చుంటే వీడు నన్ను వెతకడు అని వెళ్ళి 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 మనసులో కూర్చుంటాడు, జనాల మనసుల్లో. ఈయన అక్కడ తప్ప ఇంకా అందరూ వెతుకుతాడు, ఈయన మనసులో వీడు వెతుక్కోడు. మనసులో వెళ్తే లోపం అన్నమాట. ఎదుటి వ్యక్తి తప్పులన్నీ కనబడతాయి ఈయనకి, తన తప్పులు మాత్రం అక్కడ కనిపించదు. తను చాలా పుణ్యమూర్తి అనిపించాడు బాబు, నా అంత నీట్ కొట్టుడు అన్నమాట. తప్పులన్నీ ఎదుటిలో కనిపిస్తూ ఉంటాయి. మరి అలాంటి మన మనసులో కూర్చున్న భగవంతుని మనం చూడగలిగే ఏదైనా పద్ధతి ఉంది అంటే అది శ్రవణం. అర్థమైందా? ఏదైతే అక్షర రూపంలో భగవంతుడు పుస్తకంలో కూర్చున్నాడో ఆ అక్షర రూపంలో ఉన్న భగవంతుణ్ణి మనకి అర్థం కాదు కాబట్టి ఆ అర్థాన్ని ఆ పుస్తకం నుంచి భగవంతుని ఎలా బయటకు తీసుకొచ్చి ఎదురుగా కూర్చున్న వ్యక్తికి ఇదిగో నేనే రాముడితో విశ్వామిత్రుడు వెంట వెళ్తున్నా, ఒక ఆనందం. అదిగో రాక్షసుడు రాముడు బాణం వేస్తే నేనే వేస్తున్నా అని అనుకుంటాడు చెప్పినంతసేపు రామాయణం విన్న జీవి. మీరందరూ అలాగే ఫీల్ అవుతారు పొద్దు నుంచి. వేరే ఆలోచనలు కాసేపు ఇక్కడ అదో మహాభాగ్యం. అది దాటాలనుకోండి, ఇంట్లో పాలున్నాయా లేవా, టీ తాగితే బాగుండు, మా ఆయన ఆఫీస్ నుంచి వచ్చుంటాడు ఆయన వంట చేస్తే బాగుండు, మా పిల్లోడు హోంవర్క్ చేయిస్తే బాగుండు, వెంటనే అక్కడ పడిపోతాం. మాయా ప్రపంచం, అద్భుతమైన మాయ. ఎప్పటిదాకైతే మీరు వేరే వాళ్ళ చదువుకోరో ఈ మాయ మిమ్మల్ని ఏమీ చేయదు. ఇది మంచి మాయ. ఎప్పుడైతే మీ ఇతరులు చదువుకోవడం ప్రారంభం చేస్తారో అప్పుడు మీ వెంట శని పడతాడు అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది మంచి మాయ. ఏంటి? నా కుటుంబం, మా ఆయన. తప్పేమి కాదండి, భగవంతుడే. అవునా కాదా? ఎన్ని లీలలు చూపించాడు. తల్లి గురించి సుప్రభాతం చెప్తాడు కదా, కౌసల్య సుప్రజారామ పరిగెత్తుకొచ్చాడు, నీ గర్భంలో నేను వస్తాను తల్లి, నాకు ఆనందం, నాకు తల్లి ఉంది చెప్పుకోవాలి. ఆయనకు ఆరాటం. మీరు ఆశ్చర్యపోతారు, భగవంతుడు ఆరాటం ఉంటుంది. మీరు గనుక భగవంతుణ్ణి గనుక తలుచుకుంటామంటే మీ ఆరాటం భగవంతుడు వేపుకుంటే ఆయన అనిపిస్తుంది, ఇంత మంచి పుణ్యాత్మరాలు కదా, నేను ఈమెను ఎందుకు తల్లిగా ఎంచుకోకూడదు. అది భగవంతుడు అంటే. అది మంచి మాయ. కాబట్టి మంచి మాయలో మీరు ఉండండి, చెడు మాయలో పడమాకండి. అర్థమవుతుందా? కాబట్టి ఏదైతే వ్యాస మహర్షి వేదాన్ని రచించాడో అక్కడి నుంచి పురాణాలుగా దాన్ని అర్థమయ్యే రీతిలో, ఇంకా అర్థం కాకపోతేప్పటికీ వ్రతాలు, నోములు ఇవన్నీ వారు తీసుకొచ్చినవే. చాలామంది తప్పుగా చెప్తారు, అయ్యగారు పూజల కోసం ఇవన్నీ పెట్టారు. కాదండి, అయ్యగారు ఏది ప్రామాణికంగా వేదం చెప్తుందో, ఏది శాస్త్రం చెప్తుందో, ఏది పంచాంగం చెప్తుందో దాన్ని చదువుకుంటూ, ఇప్పుడు ఒక మంత్రం అయ్యగారు గుళ్ళో చెప్తున్నారు, అదే ఆయన సృష్టించాడా? అలా సృష్టించే దమ్ము ధైర్యం ఆయనకుందా లేదా మాకుందా? ఏం ఆలోచిస్తున్నారు మీరు? అర్థం కాదు. చెప్పడంలో 100 కిలోమీటర్లకి ప్రతి 100 కిలోమీటర్లకి యాస ప్రాస మారుతుండొచ్చు, అది వేరే విషయం. కానీ ఆ స్థలం మాత్రం ఖచ్చితంగా మారదు. అదే లైన్లో అదే విధంలో అది వచ్చి తీరాల్సిందే. అలాగే వస్తుంది కూడా. ఇక్కడ చెప్పిన, అస్సాంలో చెప్పిన, పూరి జగన్నాథ్లో చెప్పిన ఆ స్వరం, ఆ రితం మారదు కాక మారదు. వ్యాస మారచ్చు, ప్రాస మారచ్చు, అది ఒప్పుకుందామా. అలాంటి యొక్క అద్భుతమైనటువంటి పురాణ ప్రవచనానికి అది కూడా ఏంటి? మహాభారత ప్రవచనం, భాగవత ప్రవచనం. భాగవత ప్రవచనానికి ఈ యొక్క వెదిర వేదికగా మారింది. వెదిర వేదిక ఎంత బాగా ఉంది కదా. ఇది ప్రాస. వెదిర అనేది ఒక వేదిక. మరి వెదిర మాత్రమే వేదిక కాదు, మీ మనసు అంతకన్నా ముఖ్యమైన వేదిక. మీకు అనిపించింది మేము ఇక్కడ గురువు గారిని పిలవాలి, మంచి మాటలు వినాలి, దాన్ని జీవితంలో ఆచరింప చేసుకోవాలి.
ఇది మీ యొక్క పూర్వజన్మ సుకృతం. శిశుపాలుడికి వరం ఇస్తాడు భగవంతుడు. మనకు తెలియదు, మనకు కూడా వరం ఇచ్చాడు. అదే వరం మనకు కూడా. 100 తప్పుల వరకు క్షమించేస్తా, 100వ తప్పు పూర్తి కాగానే మంగళం పాలిస్తా చెప్పి మరి మనల్ని పంపించాడు కదా. కాబట్టి జాగ్రత్త వల్ల పురాణ ప్రవచనం విందాం. అర్థమవుతుందా? ఈ సమయం మీరు ఎంచుకున్నది కాదు, మిమ్మల్ని ఎంచుకున్నది భగవంతుడు. మార్కెట్లో చాలా కూరగాయలు ఉంటాయి, అవన్నీ మీ ఇంటికి వస్తున్నాయా? కానీ మీరు వెళ్ళి చక్కగా సంచి తీసుకెళ్ళి దాని తగ్గ డబ్బులు పట్టుకుపోయి మీకు ఏది ఇష్టమో అది చక్కగా ఏరుకొని ఓ బుట్టలో వేసుకొని ఇంటికి వస్తారు. మీకు ఇష్టమైనది తీసుకురావడం. అట్లా భగవంతుడు ఇక్కడ ఉన్నటువంటి మిమ్మల్ని ఇలా ఏర్పడి ఇక్కడ కూర్చోబెట్టాడు. కాబట్టి ఈ వేదిక అద్భుతాలు చేయబోతోంది. ముఖ్యంగా మా శ్రీనివాస్ గారు ఇలాంటి అనేక ప్రయత్నాల్ని ఇక ముందుగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ, నిజానికి ఈ సమయానికి మేము హైదరాబాద్లో ఉండాలి. పొద్దున కొండగట్టు గిరిప్రదక్షిణ పూర్తి చేశాం, వర్షం, కానీ అద్భుతంగా గిరిప్రదక్షిణ జరిగింది. 2 మినిస్టర్లు, ఎందుకయ్యా మీరు మినిస్టర్లు చెప్తారు, మీరే అనుకున్నారుగా, నేను చెప్పకపోతే ఏం చేస్తాం, మమ్మల్ని తప్పుకుంటారు, ఎందుకంటే మీరే కదా, అవునా, మీ మంచి చేయడం కోసం. కాబట్టి నేను చెప్పాలి, ప్రజాప్రతినిధి కదా ఆయన. 3 ఎమ్మెల్యేలు, ఒక కలెక్టర్ ఉన్నా కదా. కాబట్టి అయ్యగారు ఇంపార్టెంట్గా బిఏపీ చెప్తున్నారు అని అనుకోకూడదు. మీరు ఎంచుకొని వాళ్ళకి ప్రథమ పౌరసత్వం ఇచ్చారు, మొదటి పౌరుడుగా బాధ్యత ఇచ్చారు, ప్రజాసేవకి. కాబట్టి వాళ్ళందరూ వచ్చారు, ఇంకా 20,000 భక్తులు వచ్చారు. వర్షంలో ఎవ్వరూ తగ్గలేదండి. అద్భుతంగా గిరిప్రదక్షిణ పూజ నాకు చాలా ఆనందంగా ఉన్నా, చాలా. కానీ ఒకటి మాత్రం నిజమే, శ్రీనివాస్ గారికి కానివ్వండి, మా యోగేష్ ప్రభు గారు కానివ్వండి, మాకు కానివ్వండి, లేదా ఇక్కడ ఉన్న అయ్యగారికి కానివ్వండి, ఎంత ఓపిక ఉండాలి తెలుసా అండి. చాలా, ఏమాత్రం ఓపిక కోల్పోయినా మా నుంచి మాలో దైవత్వం ఉందో అది మేము ముందు కోల్పోతాం, తద్వారా మీరు ఎవరు మాట్లాడరు. కాబట్టి 42 గిరిప్రదక్షిణ చేసి తప్ప ఇంత యంత్రాంగం కదలలేకపోయింది. ఇప్పుడు మనం కొన్ని అద్భుతాలు అక్కడ చేసే విధంగా భగవంతుని ప్రార్థిద్దాం. అటువైపు అడుగులు వేద్దామని తెలియజేస్తూ మీకు అందరికీ శుభం జరగాలి. ఇద్దరం చేతులు జోడించుకొని ఒక్క సేవకుడు అంటాం మన ఆంజనేయ స్వామి, చిరంజీవి పైగా. అశ్వత్థామ బలివ్యాస హనుమానుశ్చ విభీషణ కృప పరశురామశ్చ సప్తైతే చిరంజీవిన. అలాంటి ఆంజనేయ స్వామి శ్లోకం చెప్తాం. ఎందుకో తెలుసా, ఆంజనేయ స్వామి ఈ ప్రదేశంలో ఒక్కసారి అడుగు పెడితే ఆంజనేయ స్వామి శని ఏమీ చేయలేకపోయాడు. ఆయనతో పాటు వచ్చేవాళ్ళు ఎవరు? సేవకుడి దగ్గర లేకపోతే యజమానులు కూడా అక్కడ రాములు వారు వచ్చేస్తారు. ఆయన అడిగారు, స్వామి రాములు వారు ఇక్కడ ఆయన ఏమన్నా పుట్టలు గుట్టలు ఎక్కాడా, నదులు ఏమైనా దాటాడా, గుహల్లోకి ఏమైనా తీసుకెళ్ళాడా, చెట్టు ఎక్కి చూపించాడా? ఉన్న దగ్గర ఛాతి చీల్చి ఇదిగో నా రామయ్య అని చూపించిన అద్భుతమైనటువంటి అందరూ అట్లా పిలవాలి, వచ్చేయండి ఆయన ఇక్కడ ఉన్నా. అర్థమైందా? అందుకని ఆంజనేయ స్వామి శ్లోకం చెప్పేసి నాతో పాటున్నటువంటి మా యొక్క యోగేష్ ప్రభు, నేను మాట్లాడింది మీరు విన్నారు, కానీ వారు మాట్లాడితే ఇంకా అద్భుతంగా ఉంటుంది, మీరు మైమర్చిపోతారు. కాబట్టి వారికి కూడా మనం కొంచెం టైం ఇస్తే వెళ్ళిపోవాలి తొందరగా అనుకుంటాం, కానీ పద్ధతి కాదు. ఇంతమంది ఎంతో ఆశగా, ఎంతో ఆపేక్షగా, ఒక నిష్ఠతో, నియమంతో ఇక్కడ దాకా వచ్చినప్పుడు మీ సన్నిధిలో గడిచే ఈ కాస్త సమయం కూడా మాకు కూడా భగవద్ అనుగ్రహాన్ని కలిగజేసే అవకాశం ఉంది. కాబట్టి ఆంజనేయ స్వామి శ్లోకం చేతులు ఉంచుకో అందరూ చెప్తాను.
బుద్ధి బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగతాం అరాధ్యం వాక్ పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. ఒకసారి నాలుగు వారం తలుచుకోండి. నాలుగు వారం ఆంజనేయ స్వామి దగ్గర వచ్చి ఇక్కడ కూర్చొని విధంగా ప్రార్థించుకోండి. చాలా చివరిగా ఒక మాట, మన శరీరం మొహం కట్టుకుంటాం, సబ్బు పెడతాం, స్నోలు పెట్టుకుంటాం, కుంకుమ పెడతాం, పౌడర్ రాసుకుంటాం, మంది కాబట్టి శుభ్రంగా బట్టలు వేసుకొని ఆనందంగా వచ్చి కూర్చునే ప్రయత్నం చేస్తాం. ఈ కార్యక్రమం కూడా మనది అని మీరు అనుకుంటే, మా ఇంట్లో జరిగే ఒక కళ్యాణం అనుకుంటే, గృహప్రవేశం అనుకుంటే, మీరు ఎలాగైతే పత్రిక ఇవ్వడానికి ప్రతి ఇంటికి వెళ్తారో బొట్టు పెట్టి బతికిస్తారో, నేను వెళ్ళకపోతాను ఫీల్ అయిపోతాను అనుకుంటాను. నిజంగా వచ్చి పోదండి ఆ పత్రిక. ఈ కార్యక్రమాన్ని కూడా అలాగే మన ఇంటి కార్యక్రమం లాగా అనుకొని ఇక్కడున్న ఆడవాళ్ళందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి మన ఇంటి కార్యక్రమం లాగా పిలవండి. వచ్చిన ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో అక్క బాగున్నారా, ఒక్క గల్లీలో కనుక అక్క నడువు పోదా అంటే ఏ అక్క నేను వస్తా అంటారు. ఒక్క గల్లీలో అక్క ఏం పోతాము వద్దులే అన్నది అనుకోండి, నువ్వు పోతే అక్క అయితే నేను కూడా పోతాను. కాబట్టి మీరు మాట్లాడకుండా ఈ అక్కలతో పెద్ద ప్రాబ్లం అన్నమాట. ఏమీ కనిపించదు కానీ అదే అక్కడెక్కడో ఒకసారి విన్నానండి, ఒక్క కొడుకులో కొబ్బరికాయ కొట్టాలి, ఇద్దరు కొడుకులు 2 కొబ్బరి. మార్కెట్లో కొబ్బరికాయలు మాయం. అరగంటలో ఒక్క కొబ్బరికాయ 1000 రూపాయలకు అమ్ముతారు. 1000 రూపాయలు దొరకకపోతే తల్లడి. మీ కొడుకు ఏమో అట్లా టీవీ లేదు, పేపర్ లేదు, సెల్ ఫోన్ లేదు, సమాచారం లేదు, వీళ్ళకి ఎక్కడ చూస్తూ తెలియదు. 16 భక్తులు వేసి దీపం పెట్టారంట, ఎవరో ఒకరు చెప్తారు సర్వమని మాకేమవుతుంది కదా. ఈ 16 భక్తులు పెరుగుతూనే ఉంటారు. వీళ్ళు మీరు గొప్పలు అల్లు, మీ వల్ల ఎన్నో నోములు, ఎన్నో వ్రతాలు, ధార్మిక కార్యక్రమాలు. మా అయ్యగారు గుండెలు మంచి జరగాలంటే మీ ఆయన చెప్పాం, మీకే చెప్తాం. అమ్మ శ్రావణ మాసం ఉంది, కార్తీక మాసం ఉంది, అన్నదానం చేద్దాం, అభిషేకం చేద్దాం. మంత్రులు గారు ఓకే, ఈమె ఏమయ్యో అనగానే అయింది అంటారు. జరుగుతుంది చేద్దాం, నీ ఇష్టం. కానీ ఎవరో ఒక్కరు పొద్దున ఏమి అంటారే, మిగతా అందరూ పాపం మేము కూడా మీ చుట్టూ తిరిగాల్సిందే స్పష్టమైన మాట అంటే మేము అక్కర్లా. అదేనండి, గట్టిగా వస్తారు. జై శ్రీరామ్, భారత్ మాతాకి, వ్యాస భగవానికి ధన్యవాదాలు. మా శ్రీనివాస్ గారు